విమాన ప్రయాణం చేసే ప్రయాణికుల అయితే ప్రస్తుతం విమాన ప్రయాణికులకు బిగ్ షాక్ తగులుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1232 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శంషాబాద్ నుంచి ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ, బెంగళూరు సహా ఇంకొన్ని సిటీలకు వెళ్లాల్సిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇండిగో విమానాల రద్దుపై అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది. ఎయిర్పోర్టుల్లో టెక్నికల్ ఇష్యూస్ రద్దు చేస్తామంటూ డీజీసీ చెప్పుకొచ్చింది. విమానాల రద్దుతో ప్రయాణికులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న క్రమం ఏకంగా సిఐఎస్ఎఫ్ బలగాలను దించాల్సి వస్తోంది. అక్కడంటే అర్థం చేసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఏమని ఇటు ఫ్లైట్ డిస్రప్షన్స్ తీవ్రంగా ఉన్నాయి, ఇటు సిఐఎస్ఎఫ్ బలగాలని రంగంలోకి దించాల్సి వస్తుందని చెప్పి ప్రస్తుతం జాతీయ మీడియా కూడా ఇక్కడ దీన్ని కోట్ చేయడం జరుగుతోంది. సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో బుధవారం కూడా చాలా మటుకు ఇవి క్యాన్సిల్ అవ్వడము లేకపోతే లేట్ అవ్వడము ఇది జరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ అంటుంటాం, కేంద్ర బలగాలు సిఐఎస్ఎఫ్ని కూడా రంగంలోకి దించుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు డిలే అవుతుంది దానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ప్రస్తుతం న్యూ నార్మ్స్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం, క్రూ అవైలబిలిటీ ఉండటం లేదు. క్యాబిన్ క్రూ కావచ్చు, లేకపోతే పైలట్ కావచ్చు, వాట్ ఇట్ మే బి, క్రూ అవైలబిలిటీ అనేది కాస్త ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు డిలే అవుతుంది. ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఫ్లైట్ డిలే ఏకంగా 8 గంటలకు మించి ఉండడం ప్రయాణికుల ఆందోళనకు అక్కడ గురి కావాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా డీజీసీ దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, అంటే మాట్లాడుతూ ఇన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయని చెప్పి. అయితే ఇండిగో గురించి మాట్లాడుకుంటే అఫ్కోర్స్ డొమెస్టిక్గా ఇండిగోకి ఎంత చరిత్ర ఉందో మనకు తెలుసు. సో అటువంటి ఇండిగో ప్రస్తుతం 35% అంటే రైట్ టైం అంటూ ఉంటారు కదా. సో అటువంటి విషయంలో 35% పడిపోయిందని చెప్పి కొన్ని ఇటు జాతీయ మీడియాలో కోట్ చేస్తున్న క్రమం. సో ప్రస్తుతం అటువంటి డిస్రప్షన్స్ జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఇటు హైదరాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఏకంగా ఆందోళనకు దిగుతున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బలగాలను సిఐఎస్ఎఫ్ని రంగంలోకి దించాల్సి వస్తుందంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుంది అనేది.